చూస్తూనే 1 year అయిపోయింది యూఎస్కి వచ్చి. మనకు హాలిడేస్ కూడా ఇచ్చేసారు, సమ్మర్ వెకేషన్. ఇది ఒక 3 months ఉంటుంది. సో మనం ఇండియాకి వెళ్ళే ప్లాన్ ఆన్ ఉంది. సో ఇండియాకి వెళ్ళే ముందు మనకి ఏమేమి పంచాయతీలు ఉంటాయి అదంతా ఈ వ్లాగ్లో పెడుతున్నా. ఇది మొత్తం 2 episodes లెక్క పెడుతున్నా. దిస్ ఈజ్ episode 1. వెల్కమ్. సో కన్నా మన కార్లో ఓన్లీ ప్రీమియం ఫ్యూయల్ అయిపోయాలా. సో నేను మ్యాక్సిమం షాపింగ్ అంతా 3 months ముందు నుంచే స్టార్ట్ చేసేసిన ఉండే. సో గ్యాడ్జెట్స్ నుంచి అన్నీ కొనేసిన ముందే. సో ఇప్పుడు మనం పోయేది దేనికంటే నాకు ఒక పవర్ బ్యాంక్ కావాల్సి ఉండే వైర్లెస్ది, అది ఎత్తుకనికే పోతున్నా. అట్లానే మనకి ఏదైనా క్రేజీ డీల్స్ కనిపించి ఏదైనా సామాన్ నచ్చితే అది కూడా తీసుకొని పోతున్నాం. బెస్ట్ బై ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్లో ఇది ఒక మన సూపర్ మార్కెట్ లెక్క. దీంట్లో ఏదో సేల్ నడుస్తుందంటే నేను పోయి చూడడానికి పోయినుండే. మనకి పోయినాక కూడా పెద్దగా ఏం నచ్చాలి. ఆడ సేల్లో కూడా ఏం పెద్ద యూస్ఫుల్ ఐటమ్స్ ఏం లేకుండే, జస్ట్ ఒక ఓవర్లుక్ ఇచ్చేసి వచ్చిన. సో అట్లనే మొత్తం షాప్ మొత్తం తిరిగిన. మంచి స్కూటర్స్ మీద డీల్స్ ఉండే, అండ్ దెన్ స్పీకర్స్ మీద కూడా డీల్స్ ఉండే. జస్ట్ అట్లా ఒక ఓవర్లుక్ ఇచ్చేసి. సో గాయ్స్, మళ్ళీ ఇవాళ ఇంకొక పని వచ్చేసి, నేను మనకి కాలేజ్లో లైబ్రరీలో లాంగ్ టర్మ్ ల్యాప్టాప్స్ ఇస్తారు. నేను ఒక లాంగ్ టర్మ్ ల్యాప్టాప్ తీసుకున్నా, అది సబ్మిట్ చేయాలా వెళ్ళే ముందు, లేకపోతే భయంకర్ ఫైన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది లైబ్రరీకి. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఎండాకాలం మధ్యలో ఉన్నాం మేము. సో అందుకనే ఫ్లాగ్స్టాఫ్ వెదర్ చాలా అన్ప్రిడిక్టబుల్ అని చెప్పేది. ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చేసి, అది కాకుండా ఇండియాకి వెళ్ళే ముందు నేను నా స్కిన్ కేర్ రొటీన్ కూడా మళ్ళీ ప్యాక్ చేసుకోవాలా. సో అది కూడా నెక్స్ట్ ఆ షాప్కి కూడా వెళ్ళాలా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ ట్రక్స్ క్రేజీ ఉండే, చాలా పెద్ద ఉండే, అండ్ వాళ్ళు తీసే టర్నింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది అసలు. ఆ ముందరున్న ట్రక్ లోపల 2 మినీ ట్రక్స్ ఉన్నాయి. సో గైస్, మనకి యాజ్ యూజువల్ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి అదంతా స్టఫ్ కూడా నేను ఈ బ్లాగ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లనే మనకి కాలేజ్లో వచ్చేసి డ్రైవింగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. మనకి ఇక్కడ 15 mph లిమిట్ ఇస్తాడు. ఆ 15 mph దాటి పోవద్దు. 15 mph అంటే క్లోజ్లీ మనకు ఒక 20-30 కిలోమీటర్లు అనుకోండి. అది దాటి పోయినావు అంటే ఫైన్లు చింపి చాటేస్తాడు. పోలీసు వాడు ఉంటే పుల్ చేసేసాడు మీ డైరెక్ట్. సో అందుకని చాలా స్లో పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సేఫ్టీ అండ్ రూల్స్ ఆర్ రియలీ గుడ్. అట్లనేం లేదు, ఇక్కడ కూడా బర్తాస్ వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ. అదే సో పోతున్నాం. ఇది ఒక్క లైబ్రరీలో పోయి కాలేజ్ ల్యాప్టాప్ రిటర్న్ ఇస్తే మళ్ళీ ఇది ఇంకొక రూల్. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ మనకి వైట్ లైన్స్ లో క్రాసింగ్ లో వెళ్తున్నారంటే అది ఎక్కడైనా కానివ్వండి, యూ హ్యావ్ టు స్టాప్ అంతే, నో మ్యాటర్ వాట్. నీకు ఏ పని ఉన్నా, నువ్వు ఏం పని చేస్తున్నా అంతా పక్కన పడేసి నువ్వు స్టాప్ చేయాల్సిందే కాదు. అదొక మంచి రూల్ ఇక్కడ. మేము కూడా ఒక పెద్ద ఏదో ప్రైమ్ ఫీలింగ్ లెక్క అనిపిస్తున్నాం. మేము రాగానే కార్లో ఆగిపోతుంది. మళ్ళీ స్టాప్ సైన్స్ ఉంటాయి. స్టాప్ సైన్స్ లో యూనో రియలీ ఇంపార్టెంట్. కార్ స్టాప్ చేసుకొని 4 మూలలలో చూసుకొని. గాయస్, నేను ఇక్కడికి వచ్చినాక నేను కార్ తీసుకున్నాక ఒక 3-4 వేల మైల్స్ అయితే నడిపించుంటాను. శాన్ ఫ్రాన్సిస్కో పోయినాం, డియాగో పోయినాం. ఇప్పుడు వరకు నేను హార్న్ 2 సార్లు వాడినా. ఆల్మోస్ట్ ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో 2 సార్లు నేను హార్న్ వాడినా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ హార్న్ అనేది ఆబ్వియస్లీ అసలు వాడాల్సిన అవసరం రాదు. సో గైస్, మన లైబ్రరీ ఇదే. లైబ్రరీకి వెళ్ళగానే పెద్ద పంచాయతీ ఏమి ఉండదు. నేను స్కాన్ చేసినాము, ల్యాప్టాప్ చేసినాము, అయిపోయింది. లైబ్రరీ వెరీ క్వైట్. సో ల్యాప్టాప్ ఇవ్వగానే మన డేటా మొత్తం ఎరేజ్ చేయమన్నాడు. అదే ఏదైనా డేటా ఉందా అని తీసేయడానికి చూస్తున్నా, ల్యాప్టాప్ రీసెట్ చేయడానికి. అది రీసెట్ చేయడానికి రాలే, మళ్ళీ 1K ఇచ్చేసిన నేను. అది అకౌంట్స్ అడుగుతుంది. నా ఛార్జర్ ఇంకొకటి మా రూమ్మేట్ ఒకటి ఎక్స్చేంజ్ చేసేసుకొని వేరే ఊరికి వచ్చిందంట. నేను వేరే 2 ఛార్జర్ పెట్టుకుంది. ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిందాము, బాబు నీ ఛార్జర్ వేరే బాబు, ఈ నెంబర్ ఛార్జర్ తీసుకురావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ చెక్ ఇన్ చేసేసిన కూడా దేనికి లేదు. సో ఇప్పుడు నేను పోయి వాడిని కలిసి వాళ్ళ ఛార్జర్ తీసుకొని సబ్మిట్ చేయరా బాబు అని చెప్పాలి. సో గైస్, మా ఫ్లాగ్స్టాఫ్ ఫేమస్ వెదర్ కోసమే. జస్ట్ లుక్ ఎట్ దిస్ వెదర్.
మ్యాన్ దిస్ ఇస్ క్రేజీ. అక్కడ ఒక మౌంట్ ఎవరెస్ట్ పీక్ లెక్క మీకు కనిపిస్తూ ఉండాలా. అది ఎప్పుడు స్నోలోనే ఉంటుంది. మాకు సమ్మర్ ఉన్న ఆవిడ క్రేజీ వెదర్ ఇడ. ఇప్పుడు మనకి ల్యాప్టాప్ పంచాయతీ అయిపోయింది. ఆడ మనం డిఫరెంట్ చార్జర్ తెచ్చినాం కాబట్టి అది ఒక పెద్ద పంచాయతీ. సో నేను బేసికలీ సామాన్ అంతా ముందే షాప్ చేసేసిన, అది ఆల్రెడీ చెప్పిన. అది కాకుండా ట్రావెల్ సిగ్నేచర్ ముందే రిక్వెస్ట్ చేయాలి, అది కూడా రిక్వెస్ట్ చేసేసిన, అది కూడా సార్టెడ్ ఉండే. సామాన్ అనేవరకు నేను పెద్ద ఏం సామాన్ తీసుకోవచ్చలే, మనం కూడా ఎక్కువ. ఆ ఫ్లైట్ టికెట్ పైసలు జమ అయ్యి కూడా చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇక నేను మిగతా అంతా సార్టెడ్ ఉంది కాబట్టి రేపటి కోసం ఇంకా ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి అవి సెట్ చేసుకొని కానీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి రెంటల్ కార్ తెచ్చేది ఉంది, దాని తర్వాత ప్యాకింగ్ మొత్తం రెడీ చేసేది ఉంది. తెచ్చిన సామాన్ అంతా నీట్గా వెయింగ్ చేసుకోవాలి బ్యాగ్స్. అదే నెక్స్ట్ పెద్ద పంచాయతీ మనకి. లెట్స్ గో. సో హే గైస్, రేపు నాతో పాటు ఇంకిద్దరు వస్తారు. సో మనం ఇంకొక రెంటల్ కార్ పిక్ చేసుకొని వెళ్తున్నాం. సో నేను నా దోస్తాడు వెళ్తున్నాం. లెట్స్ గో. సో వంశీ అవుతున్నాం. సో నాతో పాటు ఇంకొకటి ఉన్నాడు, సతీష్ అని ఉన్నాడు, సేమ్ ఫ్లైట్. అది కాకుండా ఇంకొక అమ్మాయి వస్తుందని చెప్పాడు, తనకు కన్ఫర్మేషన్ లేదు. అంటే తను డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్తుంది వేరే దగ్గరికి, బట్ సేమ్ ఎయిర్పోర్ట్కి మనతో వస్తుంది. సో ఇప్పుడు మనం మినీ వ్యాన్ తీసుకొని వెళ్తున్నాము. మినీ వ్యాన్ అయినా నడుస్తుంది, మాకు పికప్ ట్రక్ అయినా నడుస్తుంది. వి జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ బిగ్ వెహికల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆడిలో నా సామాన్ వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టే మనకి 2 పెద్ద బ్యాగ్స్ అండ్ 1 చికెన్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి చూడాలి. ఇంకా మొత్తం 4 పెద్ద బ్యాగ్స్ ఉంటాయి, 2 చిన్న బ్యాగ్స్ తీసుకెళ్లే బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఆడిలో 2 పట్టేస్తుంది. ఆ మినీ వ్యాన్ లో పెట్టేస్తే అయిపోతుందని మేము అనుకుంటున్నాం. వీ హ్యావ్ టు సీ. సో మనది ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మనం మాస్టర్స్ యాక్చువల్లీ 3 సెమిస్టర్స్ చేయొచ్చు, లేకపోతే 4 సెమిస్టర్స్ చేయొచ్చు. నేను 4 సెమిస్టర్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు 2 అయిపోయినాయి, ఇంకా 2 చేయాలి. ఇప్పుడు 2 సెమిస్టర్స్ కాగానే మనకి హాలిడేస్ ఇస్తారు. యాజ్ యూజువల్ అవి 3 months ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళారు. నేను ఇక ఇండియాకి వెళ్తున్నా, ఇక్కడ ఉండి చేసేది కూడా ఏం లేదని చెప్పేసి. అంటే మాస్టర్స్ మనకి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ బతకడం నేర్పిస్తుంది. అల్గంగానే అమ్మాయి ఉండరు, మొత్తం నీ మీద నువ్వు చేసుకోవాలి. అంటే ఈ సర్టన్ ఏజ్ వచ్చినాక నడుస్తుందిలే అనుకోవచ్చు, కానీ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ క్రేజీ. స్టూడెంట్స్ లేకుండి బీటెక్ అయిపోగానే ఇటుకి రాగానే పార్ట్ టైం చేసుడు కానీ. సో ఇవన్నీ మనకి రెంటల్ కార్స్. మనం తీసుకునే మినివాన్ ఇదే, ఇదైనా అదే ఇవ్వచ్చు. సో తినే మనం రెంటల్ ఇచ్చేది. రేపటి కోసం కార్ వాష్కి అయితే వచ్చేసి ఇండియాకి వెళ్తే మనం ఏమేమి తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్స్. సో బేసికలీ పెద్ద ఏం స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేటప్పుడు అయితే ఏవైతే తెచ్చినామో సర్టిఫికేట్స్ అవే తీసుకెళ్ళాలి. మళ్ళీ దానిపైన మనకు కావాల్సింది ఒక ట్రావెల్ సిగ్నేచర్తో సైన్ చేసిన ఒక I-20. దాట్స్ ఇట్. ఇంకేం పెద్దగా మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనకు సరిపోతాయి. యాజ్ యూజువల్ మన రిజల్ట్ ఒక ప్రింట్ ఉంటే ఇంకా బెటర్. ఇంకొక కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ చాలామంది మాస్టర్స్ అనగానే మన వాళ్ళు మజా చిల్ చేస్తుండు, అరే హ్యాపీగా ఉన్నారు, క్రేజీ లైఫ్ ఆడా మజా అనుకుంటారు. కానీ అసలు అంత సీన్ ఏం ఉండదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, 3 నెలలు హాలిడేస్ దొరుకుతాయి. ఒక్క నిమిషం ఆలోచించకండి ఇండియాకి మన అమ్మాయి అని చూడడానికి అని చెప్పేసి దబ్బ ఊతున్నాం. ఇళ్ళనే మీకు అర్థం కావాలా, ఎంత బయట ఉన్నా ఎంత ఉన్నా కూడా ఆ వెళ్తే అనేది 100% ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు కార్ వాష్, మనకేం ఉండదు. ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 2-3,000 ఉంటుంది. అది తీసుకుంటే అన్లిమిటెడ్ వాషెస్ ఎన్నిసార్లు అని చెప్పించుకోవచ్చు. జస్ట్ మనం న్యూట్రల్లో పెట్టేసినామా, బ్రేక్ మీద కాల్ తీసినామా, దట్స్ ఇట్. కార్ మొత్తం అదే చూసుకుంటారు. ఫ్రమ్ షాంపూయింగ్, క్లీనింగ్ అండ్ ఆల్ దాట్. డ్రైయింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అంత నీట్గా ఏం డ్రై కాదు. మనకు పర్సనల్గా ఇట్లా పెట్టినాక చిన్న స్క్రాచెస్ అయితే ఎక్కువైనాయి దీనివల్ల, ఆ వెనకాల జరిగే దానివల్ల. సో క్లీన్ చేసినాక కార్ కండిషన్ ఇక మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాబీ జిమ్మింగ్ కాబట్టి లాస్ట్ డే మనం ఏడున్నది కాబట్టి ఒక PR కొడదామని చెప్పేసి జిమ్మింగ్ కూడా కొట్టినా. 3 సెషన్లు కొట్టినా. చూడండి,
ఫైనల్ డే జిమ్ గైస్. ట్రై చేసిన పిఆర్ కొడదామని, కుదరలే. 183 184 కొట్టిన 2 రెప్పులు, 200 కొట్టిన మస్సాల్లో. ఇప్పుడు 210 కొడదాం అనుకున్నా, కానీ 210 అంత జల్దీ రాలేదు. ఆల్మోస్ట్ లాక్ అంటే వచ్చింది, లేచింది, కానీ ఇట్స్ నాట్ ఇనఫ్. హ్యావ్ టు కీప్ వర్కింగ్. ఎనీవేస్ నేను కట్లున్నా, యూనో ఈ కట్ల పిఆర్లు కొట్టుడు అనేది కష్టమే, బట్ స్టిల్ యూనో వి నెవర్ లూజింగ్ ఇట్. పక్కా 210 కొట్టి చూపిస్తా సూన్. టేక్ కేర్. ఇది లాస్ట్ సెషన్ ఇక హెచ్ఎల్సీలా. ఈడు పిఆర్ కొట్టుకుండు 183. మనోడు ఇంకొకడు ట్రై చేసిండు. సో మళ్ళా 3 నెలల తర్వాత ఇదే జిమ్కి వచ్చి 210 చింపేస్తున్నాం మనం. కమాన్.